శ్రీ సాయి సచ్చరిత అధ్యాయం 1. శ్రీ హేమాడ్ పంత్ మూల గ్రంథము నుండి శ్రీ గణేశ సరస్వతి కులదైవం తల్లి తండ్రి ఋషి మునుల వందనంతో ప్రారంభించాను. తదుపరి క్రమంగా శ్రీ సాయి సచ్చరిత విభిన్న అధ్యాయంలో వారి భావాలను రూప సారమును ఇచ్చట ప్రస్తుతించడమైనది. గోధుమలు విసిరిన వైనం. 1910లో ఒకరోజు నేను శ్రీ సాయిబాబా దర్శనకై మసీదుకు వెళ్ళాను. అక్కడి విచిత్ర దృశ్యము చూసి మిక్కిలి ఆశ్చర్యపడి తిని సాయిబాబా ముఖ ప్రక్షాళన గావించి గోధుమలు విసురుటకు సంసిద్ధులవుచుండిరి. వారు నేలపై గోనె సంచి పరిచి దానిపై చేతితో విసిరే తిరుగలిని ఉంచిరి. తర్వాత కొన్ని గోధుమలు పోసి విసురుటకు ప్రారంభించిరి. నాలో నేను, బాబా గోధుమలు ఎందుకు విసురుతున్నారు? ఇలా చేయుటలో వారికి ఏం లాభం? వారికి ఎవరూ లేరు మరియు భిక్షాటనంచే జీవిస్తున్నారు అనుకొంచుంటిని. ఆ సమయంలో అక్కడ ఉన్న వారందరూ అదే విధమైన ఆలోచనలో ఉన్నారు. కానీ వారిని అడిగే సాహసం ఎవరూ చేయగలరు? బాబా గోధుమలు విసిరే వార్త దావానముల గ్రామమంతా వ్యాపించినది. వారి అద్భుత లీల చూచుటకు స్త్రీ పురుషులు సమూహాలుగా మసీదుకు పరిగెత్తారు. గుంపులో నుండి 4 స్త్రీలు సాహసించి ముందుకు వచ్చి బాబాను బలవంతంగా పక్కకు జరిపి బాబా లీలలు పాడుతూ గోధుమలు విసురుటకు ప్రారంభించిరి. మొదట బాబాకు కోపం వచ్చినది. తర్వాత వారి భక్తి భావములు చూసి శాంతంగా నవ్వసాగిరి. స్త్రీలు గోధుమలు విసురుతూ మనస్సులో బాబాకు ఇల్లు పిల్లలు మరియు ఆలన పాలన చూసేవారు ఎవరూ లేరు, భిక్షాటంచే తన జీవితాన్ని గడుపుతారు, మరి వారికి ఈ పిండితో అవసరమేమి? బాబా దయార్థ హృదయుడు, బహుశా ఈ పిండిని మా 4గురికి పంచవచ్చును అని తలుచుకుంటూ పాటలు పాడుతూ గోధుమలు అన్నీ విసిరిన తర్వాత పిండిని 4 భాగములుగా చేసి తమ తమ భాగాలను తీసుకుని వెళ్ళసాగిరి. అంతవరకు శాంతముద్రలో నిమగ్నమైన బాబా వెంటనే కోపంతో తిట్టసాగిరి. స్త్రీలారా, మీకు పిచ్చెక్కినదా? ఎవరి అప్పు సొమ్ము మీరు తీసుకొని పోతున్నారు? మీరు అప్పు ఇచ్చిన సొమ్మనుకున్నారా? ఇంత సులభంగా ఎత్తుకుపోతున్నారు. మంచిది, ఇప్పుడు ఒక పని చేయండి, ఈ పిండిని గ్రామ సరిహద్దుల్లో చల్లండి. నేను షిరిడీ గ్రామ ప్రజలను ఇంతవరకు బాబా చేసిన పనికి అర్థం ఏమిటని అడిగాను. వారు గ్రామంలో కలరా తీవ్ర రూపంలో ప్రబలుతున్నది, దాని నివారణకే బాబా ఈ విధంగా చేశారు. ఇప్పటి వరకు మీరు విసురుగా చూసినది గోధుమలు కావు, వాస్తవంలో అది కలరా. బాబా దానిని విసురుతూ పాలద్రోలారు అని చెప్పింది. ఈ ఘటన తరువాత నిజంగా కలరా జాడ్యమును శాంతించి గ్రామస్తులు ఆరోగ్యవంతులైనారు. ఇది తెలుసుకొని నా ఆనందానికి అవధులు లేవు. నాలోని జిజ్ఞాస మేల్కొన్నది. నాలోని పిండి మరియు కలరా వ్యాధి గల సంబంధం ఏమిటి? దీని రహస్యం ఎలా దొరుకుతుంది అని ప్రశ్నించుకున్నాను. జరిగిన ఘటన అర్థం అయ్యేదిగా అనిపించదు. నా తృప్తి కొరకు ఈ మధుర లీల మహత్యంపై 4 మాటలు చెప్పవలెను. లీల గురించి తలుస్తూ నా హృదయం ఆనందపూరితమైనది మరియు ఈ విధంగా బాబా జీవిత చరిత్రం రాయటకు ప్రేరణ కలిగినది. బాబా కరుణా కటాక్షాలతోనే ఈ కార్యము సఫలమైనది అని విషయము అందరికీ తెలుసు. షిరిడీ గ్రామ ప్రజలు గోధుమలు విసిరిన వైనం యొక్క అర్థం ఊహించుటకు సరి అయినదే, కానీ నా ఉద్దేశంలో వేరే అర్థం కూడా ఉన్నది. బాబా షిరిడీలో 60 సంవత్సరాలు ఉన్నారు మరియు ఈ వ్యవధిలో ప్రతిరోజు ఉదయాన్నే గోధుమలు విసురుట జరిగేది. గోధుమలు విసురుట కాదు, వాస్తవంగా దీని ఆశయం తన భక్తుల పాపము, దౌర్భాగ్యము, మానసిక మరియు శారీరక దుఃఖమును దూరం చేయుట. తిరుగలి 2వ రాయిలో పైరాయి భక్తి మరియు కింది రాయి కర్మ. చేతితో పట్టుకొని పిడి జ్ఞానము. బాబా దృష్టిలో ఎప్పటి వరకు మానవుడు తన మనసులో నుండి పాపము, అహము, భావములను తుడిచివేయనో అప్పటి వరకు జ్ఞానోదయం మరి ఆత్మసాక్షాత్కారము పొందుట అసంభవము. ఈ ఘటన కబీర్ దాస్ కథకు జ్ఞప్తి తెచ్చాను. కబీర్ దాస్ ఒకనాడు ఒక స్త్రీ ధాన్యము విసురుట చూసి తన గురువుతో ఏడుస్తూ, నేను ఈ ధాన్యం వలె సంసార సాగరం అనే తిరుగల్లో విసరబడుతున్నట్లు అనుభవం కలుగుతున్నది అని చెప్పాను. వారి గురువు, తిరుగలి మధ్యలో జ్ఞాన రూపంలో ఉన్న పిడికిలిని గట్టిగా నా వలె పట్టుకొని ఉండు, దానికి దూరంగా జరగకు, కేంద్రం పైనే దృష్టి సారించు, అప్పుడు ఈ సంసార సాగర తిరుగలి నుండి విముక్తి పొందువదు అని పలికిరి. ఓం శ్రీ సాయి నమో నమః.